హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే పిల్లల హెల్త్కి చాలా మంచిదైన క్యారెట్ బీట్రూట్తో హల్వా రెసిపీ అండి. దీన్ని తినడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందరికీ తెలిసిందే కదా, క్యారెట్ వల్ల కళ్ళకి చాలా మంచిది. అలాగే బీట్రూట్ అయితే బ్లడ్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెండింటితో చేసే స్నాక్ రెసిపీ అండి. ఇప్పుడు ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు క్యారెట్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని కూడా 1 కప్పు వరకు యాడ్ చేసేసుకొని ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్నైతే మెత్తగా పేస్ట్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్నైతే వడకట్టుకోవాలి. ఈ వాటర్ అంతా మనకి సపరేట్ అయ్యేలా అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టయితే దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఒక బౌల్లోకి సపరేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇలా వాటర్ని అయితే సపరేట్ చేసుకున్న బౌల్ని అయితే మనం పక్కకు తీసేసుకోవాలండి. దీన్ని అయితే ఒకసారి అయితే స్పూన్తో కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది అయితే కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత అయితే ఇందులో 3.5 స్పూన్ల వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేయాలండి. ఇదైతే ఆర్గానిక్ బెల్లం. ఇలా ఒక 3.5 స్పూన్ల వరకు బెల్లం పౌడర్ని అయితే ఈ వాటర్లోనే మనం అయితే యాడ్ చేసుకోవాలి. మీరైతే ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే మరి కాస్త బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ అలాగే బెల్లం పౌడర్ అయితే ఈ వాటర్లో కలిసేలా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బౌల్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అయితే ఉండాలి. బెల్లం అంతా కరిగి పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గర పడే వరకు అయితే మనం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే లాస్ట్లో 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్, యాలకుల పొడిని కూడా అయితే మనం దంచుకొని పెట్టుకున్నాం. ఆ యాలకుల పొడిని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా అయితే మరొకసారి కలిపేసుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ నెయ్యి అలాగే యాలకుల పొడి కలిసేలా అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ని అయితే తీసుకొని అందులో అయితే నెయ్యిని అయితే రాసుకోవాలండి. ప్లేట్ అంతా మనం అయితే ఇలా ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే తీసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా కొంచెం కొంచెంగా తెల్ల నువ్వులను అయితే చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత అయితే మనం ఉడికించుకున్న హల్వానైతే ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా అయితే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే పైన కూడా కొన్ని తెల్ల నువ్వుల్ని అలాగే బాదంని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ బాదం పీసెస్ని కూడా మనం అయితే పైన చల్లేసుకోవాలి. చల్లేసుకొని దీన్ని అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే పీసెస్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా హెల్త్కి చాలా మంచిదైన క్యారెట్ బీట్రూట్తో హల్వా రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్.